ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైనట్లు భూకంప పరిశోధనా సంస్థలు వెల్లడించాయి. శాంటోస్ నగరానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక పలు ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు నమోదైనట్లు సమాచారం. భూకంపం ప్రభావం ఫిలిప్పీన్స్ లోని అనేక ప్రాంతాల్లో కనిపించినట్లు తెలుస్తోంది. ఎత్తైన భవనాలు ఊగిపోవడం, ప్రజలు రోడ్లపైకి రావడం వంటి దృశ్యాలు చోటు చేసుకున్నాయి. అయితే ప్రాణ ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు అత్యవసర సహాయక బృందాలను అప్రమత్తం చేశారు. Tanawa, taga-Jollibee, isa-isa. Oy, ma'am. Ma'am, dator ka tunga ma'am ta kay naig mga kahoy ma'am mo bata ma'am. Lay. Dari. Ara mo, tanaw mo sa puste mama. Ayaw panik dai. Oh shit. Grabe ba? Tumba gidjaw. tumba. ఇక మరోవైపు భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో సునామీ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అవసరమైతే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని హెచ్చరించారు. ఇక సముద్రంలో అలల ఎత్తు పెరిగే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచనలు జారీ చేశారు. ఇక విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని సూక్షిస్తున్నారు. ఇక భూకంపం తర్వాత వచ్చే ఆఫ్టర్ షాక్స్ పై కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఫిలిప్పీన్స్ భౌగోళిక పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండటంతో అక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి. తాజా ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. Tanawa, taga-Jollibee, isa-isa. Oy, ma'am. Ma'am, dator ka tunga ma'am ta kay naig mga kahoy ma'am mo bata ma'am. Lay. Dari. Ara mo, tanaw mo sa puste mama. ఫిలిప్పీన్స్ లో భారీ భూకంప తీవ్రతకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సైదులు. ఇక గంగోత్రి, ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ 7.8గా నమోదైనట్లు పరిశోధన సంస్థలు వెల్లడించాయి. ఒక్కసారిగా ఈ భూకంపం సంభవించడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. కొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. భారీ భవనాలు ఒక్కసారిగా ఊగిపోతుండటంతో చాలా మంది ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక వారందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతూ వారందరూ కూడా లిఫ్ట్ల సహాయంతో, స్టెప్స్ సహాయంతో అందరూ కూడా బయటికి పరుగులు తీశారు. ఒక్కసారిగా 7.8గా భూకంప తీవ్రత ఉండడంతో కొన్ని భవనాలు దాదాపుగా నేలమట్టమైనట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఎత్తైన భవనాలు ముఖ్యంగా నేలమట్టమైనట్టుగా కూడా చెప్తున్నారు. సో తీవ్రత కొంత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే భూకంపం మరోసారి వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిలిప్పీన్స్ లో ప్రతి ఏటా కూడా భూకంపం సంభవిస్తుంది. అది గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ తీవ్రత ఉన్నట్లు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. కాబట్టి అవసరమైతే సముద్రపు నుంచి పెద్ద ఎత్తున అలలు ఇరుచుకుపడే అవకాశం ఉన్నది. సో ఎవరు కూడా సముద్రం వైపు వెళ్ళొద్దని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు కూడా ఏటకి వెళ్ళొద్దని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. కాబట్టి సముద్రపు పక్కన 100 మీటర్ల వరకు ఉన్నటువంటి వారు వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని అధికారులు సూచన చేస్తున్నారు. కొందరిని నేరుగా రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఫిలిప్పీన్స్ లో కనిపిస్తూ ఉంది. సో దాదాపుగా మనకి ఈ యొక్క భూకంప తీవ్రత 2-3 సార్లు భూమికి కనిపించినట్టు కూడా చెప్తున్నారు. ఒకసారి 4.5గా, ఒకసారి 7.8గా నమోదైనట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ముందుగా భూకంపం సంభవించినప్పుడు అందరూ కూడా ప్రతి ఏటా కూడా భూకంపం ఫిలిప్పీన్స్ లో వస్తుంది కాబట్టి సో మరోసారి భూకంపం వస్తుందని చెప్పేసి కూడా ముందుగా భావించారు. మరి కొందరు
ఏం జరుగుతుందో తెలియక కొంత ఆందోళన కూడా పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. రోడ్లపైన ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ఒక్కసారిగా ఇట్లా ఊగిపోతుండడం తోటి చాలా మంది భయాందోళనకు గురయ్యారు. వాహనదారులందరూ కూడా కొన్ని టూ వీలర్స్ 4 వీలర్స్ కూడా కింద పడిపోయిన సందర్భం కూడా కనిపించింది. కాబట్టి మరో 2 రోజుల పాటు ప్రజలందరూ కూడా ఫిలిప్పీన్స్ దేశ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎందుకంటే భూకంపం మరోసారి వచ్చే అవకాశం ఉంటుందని కూడా అధికారులు అంచనాకు వస్తున్నారు. సో చూడాలి మరి ఇక ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి అంటే ముఖ్యంగా సముద్రపు మార్గాన్ని ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో నివసిస్తూ ఉంటారో వారందరినీ మాత్రం ప్రస్తుతం అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసినట్టుగా కూడా ప్రభుత్వం చెప్తూ వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ముఖ్యంగా రెస్క్యూ టీమ్స్ మాత్రం ఎప్పటికప్పుడు ఫిలిప్పీన్స్ టౌన్ లో ఉన్నటువంటి శాంటోస్ నగరానికి సుమారు 13 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి భూకంప కేంద్రం ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. కాబట్టి మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. థ్యాంక్ యూ సైదులు.